హాయ్ అండి, బత్తాయి జ్యూస్ చేసేసుకున్నాం. మనకి ఇప్పుడు బత్తాయిలు విరివిగా దొరుకుతున్నాయి. ప్రతిరోజు ఒక గ్లాస్ తాగామంటే మనకి కావాల్సినంత సి విటమిన్ లభిస్తుందండి. చాలా చీప్ అండ్ బెస్ట్ జ్యూస్ అండి ఇది. చూడండి, బత్తాయిలన్నిటిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని జ్యూస్ తీసేసుకుంటున్నాను. నాకైతే ఈ బత్తాయి ముక్కలకి ఒక 2 గ్లాసులు వచ్చిందండి జ్యూసు. ఇందులో సబ్జా సీడ్స్ నానబెట్టేసి కలిపేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సబ్జా గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. రిచ్ ఫైబర్ ఉంటుంది. చూడండి, జ్యూస్ అయితే ఇలా తీసేసాను. మనకి కావాల్సినంత కాల్షియం కూడా సబ్జా సీడ్స్లో లభిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో చూడండి, సబ్జా గింజల్ని ఒక పావుగంట ముందు నానబెట్టేసుకున్నామంటే చక్కగా నాని ఇలా ఉబ్బి ఉంటాయి. వీటిని మనం ఒక 2-3 స్పూన్లు ఇలా ఒక గ్లాస్ జ్యూస్లో కలిపేసుకొని తాగేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా బత్తాయి జ్యూస్ చేసుకున్నారంటే ఇలా సబ్జా సీడ్స్ని నానబెట్టేసి వేసి కలిపి చేసేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, మనకి ఎంతో టేస్టీగా ఉండే బత్తాయి జ్యూస్ రెడీ అయిపోయింది. చూడండి, ఇంకొన్ని వేసుకుంటున్నాను నేను. మనం వాటర్లో అయితే ఎక్కువగా తాగలేమండి. చాలామంది అయితే తాగలేరు ఈ సబ్జా సీడ్స్ వేసుకొని వాటర్లో. అదే ఇలా జ్యూస్లో అయితే మనం ఎన్ని వేసుకొనైనా తాగేయచ్చు. ఒంటికి చక్కగా చలువ కూడా చేస్తుందండి సబ్జా గింజల వల్ల.